శుభోదయము. మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక ప్యాసింజర్ రైలు. చిడతలు వాయిస్తూ మధురమైన స్వరంతో ప్యాసింజర్ రైల్లో కొత్తగూడెం నుండి రామగుండం వరకు ప్రతిరోజు ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఘంటసాల పాటలు పాడుతూ దానం అడుక్కుంటూ పొట్టపోసుకునేటువంటి గళ్ళ చొక్క, తెల్లటి రంగు ముఖంపై ఉన్న మట్టి కొట్టుకున్న గుడ్డి అవిటిని రోజు చూస్తూనే ఉంటుంది రమాబాయి. ఉదయం తెల్లారే తను కూడా కొత్తగూడెం రైల్లో తెల్లారిన ఎక్కి మళ్ళీ మధ్యాహ్నానికి రామగుండం చేరుకుంటుంది. ఆ రైల్లో ఒక చేత చంకన ఒక బొమ్మలాంటి తెల్లటి మసిపూసిన ముఖానికి నల్లటి పెద్ద బొట్టు పెట్టి చొట్టపోయినటువంటి పాదాలతో కుంటుతూ బిడ్డ ఆకలిని తన కుంటితనాన్ని చూపిస్తూ అడుక్కుంటూ ఉంటుంది రమాబాయి. చూపరులకు కుంటిదైన రూపం చూస్తే దుమ్ము నిండిన మందారం గుర్తు చేసుకోక మానరు. ఎప్పుడూ ఒకే రంగు దుస్తులు, పూసలు, గాజులు, చెంకీలు, అద్దాలతో కుట్టినటువంటి పాత ఆకుపచ్చ ఎర్రని లంబాడీ దుస్తులు. దగ్గరకు వస్తుంటే అదో రకమైన వెగటి వాసనతో పాటు ఒక పిల్ల నుంచి వచ్చే అదే వాసన. ఆమె కంపార్ట్మెంట్లోకి వస్తుంటే పాచి పాల వాసన. అలా రోజు కళ్ళు లేని పాటల కుర్రాడు, వంకరకాళ్ల రమాబాయి ఒకరినొకరు రైలు ఎక్కించుకోవటంలోనూ దిగేటప్పటిలోనూ సాయం చేసుకుంటూ మంచి చెడు కష్టసుఖాలు పంచుకుంటూ సాగిపోతూ ఉంది వారి ప్యాసింజర్ రైలు వంటి జీవితం. రామగుండం స్టేషన్ వారి సంసారానికి చివరి స్టేషను. రమాబాయి మొగుడు రైలు పట్టాల మీదకి తాగని రోజులో పైకి వెళుతూ ఉంటాడు. వచ్చేసరికి పొద్దుపోతుంది. అంతవరకు రామగుండం రైల్వే బ్రిడ్జి కింద గోని పట్టాలు అడ్డుగా కట్టుకొని సంసారం సాగిస్తున్న రమాబాయి, దాని మొగుడు, బిడ్డ. చిడతల పాటకాడికి సాయంగా రమాబాయి పిల్లను ఎత్తుకుందుకు సాయంగా ఒకరికొకరు నిలగడుగా చిడతల అప్పికి దిక్కు దివాణం లేకపోవటాన సాయంకాలం వరకు కాలు మడిచేందుకు ఒక స్థలం అంటూ లేకపోవటాన ఆసరాగా రమాబాయి గుమ్మంలో కూర్చొని అడుక్కునగా వచ్చిన డబ్బులు రమాబాయి చేత లెక్క చూసుకోవటము. మళ్ళీ బిళ్ళ సైజును బట్టి తనే లెక్కలు చూసుకుంటాడు. కానీ అయినా ఆ గుడ్డివాడిని, నేను గుడ్డోడిని, తప్పు లెక్కలు చూస్తున్నాను ఏమో అంటూ ఆ రమాబాయికి ఇచ్చి లెక్క చూసుకొని పిడతలో వేసుకుంటూ ఉంటాడు. రాత్రులు రైల్వే బ్రిడ్జ్ కింద పడక రమాబాయి ఏడుస్తున్న పిల్లాడిని చిడతల అప్పిగాడికి ఇచ్చి వచ్చినటువంటి అడుక్కోగా వచ్చే డబ్బులతో స్టేషన్ బయట రాంబాబు కొట్టుకెళ్ళి నూకలు, పప్పు ఉంటే ఆకుకూరలు, వంకాయ, ఏదైనా ఎండు చేపలు తెచ్చుకోవటం. ఇంకొచ్చి ఎక్కువ పైసలైతే మొగుడికి ఒక కోడిగుడ్డు, ఇంకా ఎక్కువ ఉంటే పాపం గుడ్డివాడికని ఇంకో గుడ్డు కొని చింతపండు పులుసు కాచి లేట్ అవుతుందని చెప్పి ఒక గుడ్డు సగం వేసి పులుసు పోసి సిల్వర్ పళ్ళెంలో నూకలన్నం పెట్టి రాంబాయి ఆ గుడ్డి అప్పిగాడికి, చిడతల అప్పిగాడికి ఇస్తూ ఉండేది. అన్నానికి గాను ఎంత చెప్పినా పైసా తీసుకునేది కాదు ఆమె. రమాబాయికి ఎప్పుడూ పుష్కరాల్లో తప్పిపోయినటువంటి ఎర్రబాబు గుర్తొస్తూ ఉంటాడు. వాడు తన తమ్ముడు, తల్లి గుర్తొస్తారు. తన తమ్ముడికి కూడా కళ్ళు లేవు, ఎక్కడున్నాడో ఏమైపోయారో. అందుకే ఆమెకు ఆ యొక్క చిడతల అప్పిగాడిలో తమ్ముడు గుర్తొస్తూ ఉంటాడు. అందుతో ఉన్నటువంటి ఎర్రబాబు అందం తన తమ్ముడిది కూడా. అదే విధంగా ఈ గుడ్డోడి ముఖం కూడా అదే రూపురేఖలు. అంతెందుకు, బుధవారపు సంతలో పాత బట్టలు అమ్మే దగ్గరకు పిల్లదానికి ఒక గౌను కొని మగానికి చొక్కా కొనేటప్పుడు చిరుగుల చొక్కా నిక్కరతో ఎప్పుడూ కనిపించేటువంటి ఆ చక్కటి ముఖం ఉన్నటువంటి చిడతల అప్పిగాడు తన తమ్ముడనిగా అనిపించి చిడతల అప్పిగాడికి అరువు పెట్టి రంగు బనీను కొని ఇచ్చింది. అప్పుడు ఎంత వద్దున్నా బలవంతం చేసింది రమాబాయి. అప్పుడు మొదలైంది అసలు సినిమా. చిడతల అప్పికి కోడిగుడ్డు పులుసు పోసి తను తినే పళ్ళెంలో పెట్టటము, ఆపై రంగుల బిన్నీను అరుది, అది కూడా అరువు బేరాన్ని కొనివటం అంతా చూసిన రమాబాయి మొగుడు అనుమానంతో వేగిపోయి మాడి మసైపోయాడు. బొగ్గుల దాటికి సత్తుగిన్నెలో నూకలు మాడినట్లు పాడిపోయాడు.
అంతే. ఏందే రోజు ఏదో గుడ్డోడని పిల్లనెత్తుకోవటంలో సహాయం చేస్తున్నాడని ఇక్కడ కూర్చుందుకు వస్తున్నాడని చెప్తే అనుకున్నాను, ఏమోలే అని అనుకున్నాను, ఊరుకున్నాను. గుడ్డోడు కదా అని. ఏందే నాకు సమంగా గుడ్డు పులుసు వాడికి అది నా పళ్ళులో పోస్తావటే, చివరికి అరువు పెట్టి రంగులు బనిని కొంటావటే. కాలితో ఒక్క తను తన్నేసరికి వెలుగుతూ ఉన్నటువంటి నిప్పుల మీద వాడు వచ్చి పడ్డాడు. అంకు పొంకు ఇది సమాప్తమైందే చూడవే. గుడ్డోడు ఎర్రగా బుర్రగా మదమెక్కి బలుసున్నాడనే కదా రోజు గుడిసెకు తెచ్చి పండగ గడుకు పబ్బం గడుక్కుంటున్నావు. దొంగముండ, చూడు నీ పని ఆడి పని అంటూ చిడతల అబ్బి రంగు పనికి నిప్పంటించి రైలు పట్టాల మీదకి తోస్తే వస్తున్నటువంటి గూడ్స్ బండి చూసుకోకుండా తొక్కేసుకుంటూ తన దారిని తాను వెళ్ళిపోయింది. సెలవు మరి. ఎంపీఎల్ టైమ్స్ ఛానల్.